కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మసీద్గూడెంలో ఎమ్మెల్యే 4 ప్రభుత్వ పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసాపై గతంలో ఇచ్చిన హామీ మేరకు కాకుండా కొంత నగదును తగ్గించామన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. రైతు భరోసా నగదు తగ్గించడం వల్ల గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారన్నారు. కేసీఆర్ ను మెచ్చుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల రైతు బంధు మధ్యలో ఒక్కసారి ఎగ్గొట్టామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పథకాలు అమలు చేస్తామన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మన కాంగ్రెస్ వచ్చిన ఇచ్చిండ్రు, మధ్యలో మాత్రం ఒకసారి డుంగి కొట్టింది. ఒకడే తిరుగుతున్నారు, జనం ఉండేలా పోతే ఒకడే తిరుగుతున్నారు. ఏ కేసీఆర్ బాగుండేది ఇస్తారు కాంగ్రెస్ అనేది అన్నదా. కానీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ వచ్చిన వాళ్ళు మాత్రం ఒక్కరైనా నాకు 2 లక్షలు వచ్చాయని ఒక్క కూడా తెచ్చుకుంటున్నారు. మళ్ళీ అదే రుణమాఫీ కాని వాళ్ళు మాత్రం నాకు రుణమాఫీ కాలే, కేసీఆర్ బాగుండే, రైతు బంధు వేయలేదు, నాకు రుణమాఫీ కాలేదు అంటున్నారు. వచ్చిన వాళ్ళు మాత్రం 2 లక్షలు లోపల వేసుకున్నారు, జేబులు వేసుకున్నారు. కానీ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ నాకు 2 లక్షలు ఇచ్చినా అంటలేదు. మరి అనాలి కదా. కేసీఆర్ 10 ఏళ్ళ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే మనం మాఫీ చేసిండా? ఆయన ఇచ్చిన పైసలు 5 ఏళ్ళు ఇస్తే ఆ 1 లక్ష రూపాయలు కూడా మిట్టికి సరిపోలేదా? అయినా కదా. అప్పుడు ఇన్ని అడిపింది అడగదినలోగా ఒక రొట్టెని ముక్కలు చేసి కుక్క బొక్కేసినట్టు వేసిండు. 1 రూపాయి 1 నెల వేసిండా? కానీ అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలు 2 లక్షల